వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ మనలాగా మన ప్రేక్షకులు నాకు కూడా అర్థమైపోయింది సార్. మార్నింగ్ లేవగానే నేను ఈరోజు బంగారం రేట్ తగ్గిందా పెరిగిందా అంటే నేను అడగడానికి కావచ్చు, దాని గురించి తెలుసుకోవడానికి కావచ్చు, ఇలా నేను చెక్ చేస్తూ ఉన్నాను. అలా మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు బంగారం తగ్గితే నేను ఏ టైంకి కొనుక్కోవాలి, ఆ ఫ్యూచర్ మార్కెట్లో ఎలా తెలుసుకోవాలి, ఈ అనాలిసిస్లోనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. దట్స్ గ్రేట్ న్యూస్. అలా ఎవరికైనా కూడా ఈరోజు బంగారం ధర ఎలా ఉంది సార్? పెరిగే అవకాశం ఉందంటారా? తగ్గుతుందా? పెరిగింది అని మనం చూస్తున్నాం కాబట్టి ఎంతవరకు పెరుగుతుందంట? ఓకే, సో బంగారం అంటే చెప్పండి, ఎన్నిసార్లు బంగారం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి లిటరల్గా. బట్ ఎస్, మీరు వేసుకున్న బ్లూ కలర్ సారీ మీన్స్ పాజిటివిటీ, నేను వేసుకున్న గ్రీన్ షర్ట్ ఆల్సో మీన్స్ పాజిటివిటీ. గోల్డ్ కూడా పాజిటివ్గా ఉంది ఇవాళ. సో ఇట్స్ అ గ్రేట్ కోఇన్సిడెన్స్ అండి. మేము కావాలని మాట్లాడుకుని రాలేదు. బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది అది మనకి ఇవాళ కావాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే కాసంత రైజ్ అయింది, ఏదో సరదాగా కాస్త 20-30 రూపాయలు పెరుగుదని లేండి అని చెప్పేసి ఒక ఫాల్ అయిన తర్వాత 74,860 వరకు నిన్న గోల్డ్ ఫాల్ అయింది. 74,860 రూపాయలు. అక్కడి నుంచి ఈ రోజున ఒక 900 రూపాయలు కాస్తంత గ్యాపప్ చేసుకుందనమాట. అంటే ఇక్కడ మీకు చెప్తాను వినండి, 75,940లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. క్లియర్గా చెప్తున్నాను, మీరు పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ లెర్న్ యూ కాంట్ ఎర్న్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే 27 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ అనేది నిన్న ట్రేడ్ అయ్యింది 77.24లో. ఈ రోజున 77.51. సో 22 క్యారెట్ గోల్డ్కి వద్దాము. ఇట్ హ్యాస్ ట్రేడెడ్ yesterday at around 7,080 rupees and today it is at 7,105, up again about 25 rupees. ఇవాళ జస్ట్ ఒక 20 రూపాయలు ప్లస్ పెరిగింది. గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే 100, 150, 130, 110 రూపాయలు అలా పడిపోయింది. అంటే దాదాపు ఒక 300 నుంచి 350 రూపాయల వరకు పడిపోయిన గోల్డ్ కాస్త ఈ రోజున ఒక 20-25 రూపాయలు అప్ సైడ్లో ఉంది, విచ్ ఇస్ ఓకే. ఎనీథింగ్ విచ్ ఫాల్స్ హ్యాస్ టు గో అప్, ఎనీథింగ్ విచ్ గోస్ అప్ హ్యాస్ టు ఫాల్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ అంటారు దీన్ని. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు నేర్చుకుంటారు అనే నమ్మకంతో. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోల్డ్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా గోల్డ్ కొనాలా వద్దా? అర్జెన్సీ ఉంటే గోల్డ్ ప్రైసెస్ ఎవరు చూడరు. బాస్ వెళ్ళాలి, కొనాలి, ఇవాళ పెళ్లి ఉంది లేదంటే వారం రోజుల్లో మ్యారేజ్ ఉంది అంటే ఒక వారం నెల రోజుల ముందే మీరు పర్చేసింగ్ అన్ని స్టార్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో ఇవన్నీ మీకు సెకండరీ. బట్ ప్రైమరీ, ఒకవేళ ఎమర్జెన్సీ లేదు పెట్టుబడి పెట్టాలి అంటే ఆగండి అని చెప్తా. ఎందుకంటే గోల్డ్ విల్ స్టార్ట్ కంటిన్యూయింగ్ ఇట్స్ ఫాల్ అనేది మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. సో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ సినారియోలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతానికి యూక్రెయిన్, రష్యా కూడా మేజర్గా ఎలాంటి కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ లేవు. ఇజ్రాయెల్ అయితే టైంపాస్లో ఉంది. సో అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి గోల్డ్ అనేది డౌన్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ చెప్తా మీకు, అంటే ఇది కూడా మీరు నేర్చుకోవడానికి అందులో భాగం కాబట్టి. 75,950 అండ్ 76,350. సో 75,950, 76,350 ఈ రెండు ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఫ్యూచర్స్ MCXలో గోల్డ్ ఒకవేళ ఆ రేంజెస్ని టచ్ అయింది అనుకోండి, అక్కడి నుంచి మీకు కిందికి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ 99% ఛాన్సెస్ అయితే మళ్ళీ ఫాల్కే ఉన్నాయి, ఒక 1% మిగిలిపోయింది కదా, అది ఒకవేళ 76,350 దాటితే 77,000 వరకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటాయి. అది ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. బికాస్ వీ నీడ్ టు టాక్ అబౌట్ బోత్ ద సైడ్స్. ఎందుకంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్ కాబట్టి. సో ఒకసారి మీకు చార్ట్లో చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మనము దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అలాగే ఆ ట్రెండ్ లైన్ టూల్ కూడా మనం ఒకసారి చూపిద్దాం. సో నా ఇది 15 minutes చార్ట్ శిరీష. సో గోల్డ్ని మనం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి మనకి ఇక్కడ 22 నవంబర్ రోజున బంగారం మీకు 77,454 ఉండిందండి 22 రోజున. అక్కడి నుంచి 77,454 నుంచి
నిన్న రాత్రి వరకు 26th ఆ రోజు వరకు మీకు 74,874, నేను మీకు చెప్పాను కదా 74,860 ఆ రేంజెస్ వరకు వచ్చిందని. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ రోజున మీకు ఒక చిన్న గ్యాప్ అప్ అనేది ఇచ్చింది. 75,801 వరకు రావడం జరిగింది. ఒక దాదాపు 900 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చెప్పిన రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజెస్ నేను ఎలా చెప్పగలుగుతున్నాను? అదే కదా మన క్లాస్లో నేర్పించబోయే ఆ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, నాట్ అ బిగ్ డీల్. కానీ ఇక్కడ ఇప్పుడు మనము ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది ఒక డ్రా చేసి చూపిస్తాను శిరీష. సో దట్ క్లారిటీతో మన వాళ్ళు కూడా ఈరోజు ఎవరన్నా ఇలాంటి నేర్చుకోవాలి అనుకుంటే దే కెన్ లెర్న్. సో ఇది అండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ పైన ఉన్నంత వరకు మాత్రం గోల్డ్ మీకు అప్ సైడ్గానే పోతూ ఉంటుంది. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కిందికి వస్తేనే మీకు గోల్డ్ సెల్లోకి వస్తుంది. సో రైట్ నో ఇది పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ ఇస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 75,700 ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అంటే 75,950కి టచ్ అవ్వబోతుంది ఇంకా కొంచెం సమయంలో. అక్కడి నుంచి గోల్డ్ ఏం చేయబోతుంది అనేది మీకు చెప్పాను. ఒకవేళ ఇలాంటి ట్రెండ్ లైన్ మీరు కూడా మీ ఫోన్లో డ్రా చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డౌట్ ఏమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? మాకు గోల్డ్ గురించే కాకుండా అప్పులు ఉన్నా కూడా వాటిని ఏ రకంగా తీర్చుకోవాలి, అప్పుల నుంచి మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు అని కూడా ఆ వీడియో కూడా చూసాము. ఎలా పాసిబుల్ అవుతుంది అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాకు ఇంత బడ్జెట్ ఉంది, మేము ఇందులో చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంట్లో అందరికీ చెప్పుకోలేక, సగం దాచుకోలేక, అది ఆల్వేస్ ఒక డిప్రెషన్లో ఉంటారు. మీ ఇవన్నీ టెన్షన్స్కి ఒక ఫుల్ స్టాప్ పెడదాం, ఓకేనా? లెట్స్ హ్యావ్ అ క్లియర్ గోల్. ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అవసరమైతే ఇంకొక 4 గంటలు లేదా 6 గంటలు ఎక్స్ట్రాగా ఓవర్ వర్క్ లోడ్ తీసుకుందామా మన ఫ్యామిలీ కోసము, మన భవిష్యత్తు కోసం. దానికోసం మీరు రెడీ ఉన్నారో, ఎందుకంటే ఒకవేళ అలాంటి అవసరం వస్తేనే, నేను కంపల్సరీగా ప్రతి వాళ్ళు అలాంటి చేయమని నేను చెప్పట్లా. ఒకవేళ మీ పరిస్థితి మరీ దారుణంగా ఉందనుకోండి, మీరు చేయాల్సిందల్లా పని మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నా మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకోండి. లేదంటే వాట్సాప్లో టైప్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆ డీటెయిల్స్ అని పంపించారనుకోండి. ఫోన్ చేస్తే నెంబర్ బిజీగా ఉండొచ్చు, బట్ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ అని పెట్టారనుకోండి, మీకున్న కన్సర్న్స్ని మనం ఈ క్లాస్లో కలిసినప్పుడు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఈ డౌట్స్ అన్ని మనం తీర్చుకొని కొత్త విధానం ఎలా ఉంటుంది, ఎలా మనము డబ్బులు చేసుకుంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం సాధించవచ్చు. ఆ క్లాస్ని మీరు అటెండ్ అయితేనే మీరు ఎలాంటి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. అది అప్పులేనా, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమా, కనీసం నేను చేసిన వీడియోస్లో అది ₹1,00,00,000 నుంచి 100 కోట్ల మధ్యలో నేను ఎక్కడ ఫిట్ అవుతానో, నేను దానికి ఎలిజిబుల్లా కాదా అన్న డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకొని ఆ దారిన మనం స్టార్ట్ చేద్దాము. ఇమ్మీడియట్గా కాల్ చేయమని చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.